కడియం శ్రీహరి గారు ఆనాడు మరి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ముందుగా ఎన్టీ రామారావుకు ఎన్నుకోటు పొడిచి చంద్రబాబు సంకలకు వచ్చిండు. చంద్రబాబు దగ్గర 10 ఏళ్ళు నుండి చంద్రబాబుకు ఎన్నుకోటు పొడిచి మరి కేసీఆర్ దగ్గరికి వచ్చాడు. కేసీఆర్ దగ్గర 10 ఏళ్ళు అన్ని పదవులు ఎంపీ అనుభవించి 2 సార్లు ఎమ్మెల్సీ, ఉప ముఖ్యమంత్రి, తర్వాత మళ్ళీ మొన్న ఎమ్మెల్యే టికెట్. ఏం పోయే కాలం ఒక్కసారి మీరు అందరు కూడా ఆలోచించాలి. రాజన్న సౌమ్యుడు ఏం చెప్పినా పార్టీకి నమ్మిన బంటలు ఎక్కుంటాడు. ఆనాడు తెలంగాణ కోసం రాజీనామా చేసిండు, వచ్చిండు, అదో త్యాగం. ఉప ముఖ్యమంత్రి పోయినా కూడా పార్టీని పట్టుకొని ఉన్నాడు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా గణపురం గెలిపియాలి, జనగాం గెలిపియాలంటే ఆ రకంగా నాకు రైతు బంధు చైర్మన్ ఇస్తారండి, లేదా ఎమ్మెల్సీ మంత్రి ఇస్తారని చెప్తే కడియం శ్రీహరికి మీరు మేము మనం అందరం కలిసి పార్టీని చూసి ఆయన ముఖం సుమా ఎవ్వరు కూడా ముఖం చూస్తే టూ అనుడు తప్ప ఓటు వేయలే. కేసీఆర్ గారిని చూసి ప్రభుత్వం వస్తుంది కావచ్చు, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే అన్ని పనులైతాయని ఓటు వేయడం జరిగింది. కానీ ఆ రోజు మరి ఆయనకు పోను నాకే కాదు నా బిడ్డకు కావాలి, లేకపోతే నేను కాంగ్రెస్ పోతాను కేసీఆర్ గారిని బెదిరించింది. నాకింత కాదు నా బిడ్డ కూడా ఎంపీ ఇవ్వాలి, లేకపోతే నేను నా బిడ్డ కాంగ్రెస్ పోతాను బెదిరిస్తే ఆయనకు పోను ఆయన బిడ్డ కూడా టికెట్ ఇచ్చిండు, 25 కోట్ల రూపాయలు ఇచ్చిండు. ఇంటికి తీసుకుపోయి బువ్వ పెట్టిండు, అన్నం మంచిగా పంచపక్ష పర్వాలతో తిన్న తర్వాత తెల్లారి వరకు కాంగ్రెస్ కు 200 కోట్లకు అమ్ముడు పోయిండు. బిడ్డ నేను వస్తాను, బిడ్డకు కాంగ్రెస్ టికెట్ ఇస్తే 200 కోట్లకు అమ్ముడు పోయిండు. అంటే ఇక్కడ కేసీఆర్ దగ్గర 25 కోట్లు తీసుకున్నాడు, 200 కోట్లకు అటు అమ్ముడు పోయిండు. సో ఆ రకంగా నమ్మించి మోసం చేసిండు. అందుకనే కడియం శ్రీహరిని రాజకీయంగా పాత పెట్టాలి, పాతరేయాలి, బొంద పెట్టాలని కేసీఆర్ పిలుపు. ఎందుకంటే మోసం చాలా మంది చేస్తారు, కానీ నమ్మించి మోసం చేయడం. తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు ఇంట్లోకి పోయి తిని పైసలు తీసుకొని టికెట్ తీసుకొని మళ్ళా పక్క పార్టీలోకి పోయి కాంగ్రెస్ పార్టీలోకి పోవడం. నీకు నిజంగా సిగ్గు శరం ఉండేది ఉంటే, నేను కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన, కాంగ్రెస్ కు రాజీనామా చేసిన, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మీ దగ్గరకు వస్తే మీరే అంత ముందు 12,000తో గెలిస్తే నన్ను 33,000తో 58,000తో గెలిపించిండు. మరి నిజమే నువ్వు కనుక నిజమయ్యేది ఉంటే నీ ఇప్పుడు ఏదైతే మా పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినావు, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. నీకు సిగ్గు శరం ఉండేది ఉంటే కాంగ్రెస్ పార్టీ నుండి నిలబడి నువ్వు ఏ అభివృద్ధి కోసం వచ్చినవో నిన్ను మొత్తం కూడా ప్రజలు మర్చిపోయిండు. 23 ఏళ్లగా 2004లో ఆయన ఎమ్మెల్యే ఉండే. ఈ మధ్యలో ఎన్నడూ కూడా ఒక శిలాఫలకం మీద పేరు ఉండదు, ఆయన ఇక్కడ అభివృద్ధి చేసింది ఉండదు. ఏది చూసినా కూడా మనమే చేసినాం, కానీ ఇక్కడ ఆయన ఊసు కూడా లేదు. కానీ రాంపూర్లో ఆస్తులు మాత్రం సంపాదించుకున్నాడు. ఇక్కడ గోడామ్స్ ఉంటే గోడామ్స్ బినాం పేరు మీద ఉంటాయి, అక్కడ పెట్రోల్ బంక్ ఉంటే బినాం పేరుతో ఉంటాయి, అక్కడ ఆర్మిచర్ ప్లాంట్ ఉంటే బినాం పేరుతో ఉంటాయి. మొత్తం రామ్స్ చుట్టే ఆయన ఆస్తులు, అదేవిధంగా దేవునూరుల ఆస్తులు, అదేవిధంగా ముప్పారంల ఆస్తులు, అదేవిధంగా రఘునాథపల్లి అక్కడ ఆస్తులు. ఎందుకు చెప్తుందంటే మన గణపురాన్ని కుదబెట్టి పర్వతగిరి నుంచి మనములను ముంచి ఇవాళ కోట్లకు పడగెత్తింది. ఏ ఎమ్మెల్యేకి లేనంత ఇల్లు, పెద్ద ఇల్లు ఎవరుకున్నదంటే కడియం శ్రీ అన్నాడు. మళ్ళా సిగ్గుశరం లేకుండా నేను నీతిమంతుని అని చెప్పేసి మాట్లాడతాడు. నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉంటుందో ఆయన మాటల వల్ల నిజమంత ఉంటది. అందుకని ఆయన కర్రు కాల్చి వాత పెట్టాలి. ఇవాళ రాంపూర్ నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం, నీకు సిగ్గు శరం ఉండేదంటే బీఆర్ఎస్ పార్టీ వీళ్ళందరి కష్టంతో వీళ్ళ చెమటను రక్తం చేసి నీకు ఓట్లు వేస్తే వీళ్ళందరినీ కూడా మోసం చేసి నువ్వు ఇవాళ కాంగ్రెస్ పార్టీ పోయినావు. ఏమన్నా తీసుకొచ్చినావా అంటే ఇప్పటి వరకు మాటలు తప్ప ఇప్పటి వరకు మూటలు తీసుకురాలే. ఆయన మాత్రం మూటలు తీసుకున్నాడు, 200 కోట్లకు అమ్ముడు పోయిండు. మరి ఏమన్నా పనులు ఏమన్నా అయినా అంటే 200 పెన్షన్ 4,000 అన్నాడు, కాలే. బిడ్డకు 1,000 రూపాయలతో 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం అన్నారు, లేదు.